పక్కకు జరిపే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఈ చెరువులోకి దూకి నారాయణరావు బల్వన్ మరణానికి పాల్పడిన పరిస్థితి. ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేది మీరు చూడొచ్చు. అదుగు అంబులెన్స్కి అడ్డంగా అక్కడ ఆ కుటుంబం నిల్చొంది. ఆ తర్వాత మీరు చూస్తే కనుక ఆ వ్యక్తి పోలీసులతో గొడవకు దిగిన పరిస్థితి. నిందితుడు నారాయణరావు కుటుంబం పోలీసులతో గొడవ దిగి పరిస్థితి. అంబులెన్స్ తాళాలు లాక్కున్న పరిస్థితి. ఒకసారి మీరు చూస్తే కనుక పోలీసు నారాయణరావు కుటుంబానికి సంబంధించిన ఆ వ్యక్తి చేతుల్లో నుంచి తాళాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పోలీసు అధికారులు చుట్టూతా మొత్తం పోలీసు అధికారులు అక్కడే ఉన్నారు. మహిళా పోలీసు ఆమెను అక్కడి నుంచి పక్కకు జరిపే ప్రయత్నం చేస్తోంది. ఆ వ్యక్తి నుంచి తాళాలు తీసుకున్న సందర్భం అప్పుడే వాళ్ళు మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు, ఇది ఎంతవరకు సమంజసం అంటూ చెప్పుకొచ్చారు. మా నుంచి ఇలా సంతకాలు చేసుకోవడం. అది మీరు చూడొచ్చు. ఎప్పుడైతే అంబులెన్స్ తాళాలు గుంజుకున్నాడో, ఎప్పుడైతే అంబులెన్స్ తాళాలని లాక్కోవడం జరిగిందో అప్పుడే పోలీసులకు ఆ కుటుంబానికి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకసారి అక్కడ ఏం జరిగింది ఆ కాన్వర్సేషన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, అసలు మేము అతన్ని ఎందుకు కొట్టారు చంపారని కూడా అడగట్లే. మాతో సంతకాలు ఎందుకు పెట్టించుకున్నారని అడుగుతున్నాం. బయట పెట్టారు. అతను చేస్తున్నానికి మేము సంతకాలు పెట్టాం. సంతకాలు పెడితేనేమో మళ్ళీ తిరగేసేసి 7 అప్ చెప్పి పలానా టైం చచ్చిపోయాడంటే ఆ టైంకి నా దగ్గర లేదా ప్రూఫ్. నా దగ్గర ఉంది ప్రూఫ్. ఎవరెవరో మాట్లాడారో 4 వచ్చారు. ఆ 4 ప్రూఫ్ రైట్. అది మరి ముఖ్యంగా కోర్టులో సబ్మిట్ చేయడానికి కోసం అని చెప్పి అక్కడ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు అనే పేరు చెప్పి సంతకాలు తీసుకున్నారు. కానీ ఇటు నారాయణరావు ఆ శరీరానికి సంబంధించి భౌతికాయానికి సంబంధించి సంతకాలు తీసుకున్నారని చెప్పి మాకు తెలియదు అనే అర్థం వచ్చేలా ప్రస్తుతం ఆ కుటుంబం మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ కూడా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధం కాబోతున్నారు. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి డిఎస్పీ శ్రీహరిరాజు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటారో చూద్దాం. నిన్న సాయంకాలం తునిలో మీడియా సమావేశంలో ఎక్కి అరెస్ట్ చేసి మీ అందరికీ కూడా తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసులుగా తీసుకుని వచ్చాం. రికార్డ్ అంతా తయారైన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అది ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం. కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం. కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని, ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రతలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కోమటి చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు. బండి ఆపి ఆయనకి సమ్ నేచురల్ కాజా నుండి లేదా బహిర్భావం నుండి దానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మిస్ చేయడం చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు. మరి ఆయన పారిపోయాడా ఎటువైపు వెళ్ళి ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు. శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు. కాబట్టి మ్యాక్సిమం చెరువు అని చెప్పేసి వెంటనే నేను మన అతని రూరల్ సీఏ గారు టౌన్ సీఏ గారు వచ్చి ఏరియాంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఫైర్ సర్వీస్ వారికి కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వారు కూడా వచ్చారు. కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణం అనుకూలించుకో వాళ్ళైతే చేయలేదు. అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతం నుంచి కన్ఫర్మ్ కూడా కాలేదు మాకు. ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత ఈ గజెత్తగాలు రావడం వీళ్ళంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. నేచురల్ కాజ్ అన్నది అది రైట్. అది డిఎస్పీ శ్రీహరిరాజు రియాక్షన్. డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతోంది, ప్రస్తుతం మా కుటుంబం ఇంకా అక్కడే ఉందా, అక్కడ బైఠాయించడం జరిగిందా, నిరసన వ్యక్తం చేస్తోందా, ఏమంటోంది, దాంతోపాటు లీగల్గా ముందుకు వెళ్లేందుకు ఎటువంటి అవకాశాలను పరిశీలించడం జరుగుతోంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం సంఘటన స్థలం దగ్గర ఉన్నారు. నేను నేరుగా ప్రకాష్ దగ్గరికి వెళ్తున్నాను. ప్రకాష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది, నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోందా, అదుపులోకి వచ్చిందా?
కాకినాడ జిల్లాలో సంచలనంగా మారినటువంటి ఘటన అందరూ కూడా తెలిసిందే. అలాగే ఈ తునికి సంబంధించినటువంటి తుని జగన్నాథగిరి గురుకుల బాలిక పాఠశాలకు సంబంధించినటువంటి మైనర్ బాలికపై 60 తునికి సంబంధించినటువంటి తాటిక నారాయణరావు అనే వ్యక్తి అయితే అతి దారుణంగా తనపై కూడా ఈ యొక్క మైనర్ బాలికపై అత్యాచారానికి అయితే ఒడిగట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న సరిగ్గా 24 గంటల ముందైతే ఇదైతే సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 24 గంటల తర్వాత ఈ కేసు అయితే మరో మలుపు అయితే తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్నంతా కూడా చాలా కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే ఏదైతే మైనర్ బాలిక కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చేపట్టారు, తనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చేసిన నేపథ్యంలో అలాగే నిన్న సరిగ్గా పోలీసులు అయితే ఉటావుటనైతే స్పందించారు. తనైతే ఈ యొక్క పోలీసులు అయితే అదుపులో తీసుకుని కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న సరిగ్గా పెద్దాపురం డిఎస్పీ కూడా ఈ ఘటనపై కూడా మీడియా సమావేశం కూడా నిర్వహించి తనైతే అదుపులో తీసుకున్నాం, పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో తనైతే సరిగ్గా రాత్రికాల సమయంలో ఈ మీడియా సమావేశం అనంతరం కూడా కోర్టుకి అయితే హాజరుపరచాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే తుని రూరల్ పోలీస్ స్టేషన్ నుండి తుని పట్టణం వైపు అయితే జడ్జి ముందు హాజరుపరిచేందుకైతే ఎవరైతే తాటిక నారాయణరావుని అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా తుని ఏదైతే రైల్వే గేట్ ఉందో రైల్వే గేట్ తుని ఎంటర్ అవుతున్న నేపథ్యంలో తనైతే తాటిక నారాయణరావు అయితే తన ఏదైతే తుని సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క చెరువులో పడి బలవత్మరణానికి అయితే పాల్పడినటువంటి పరిస్థితి ఉందని, అలాగే పోలీసులు జీప్లో తీసుకువస్తుండగా తనైతే బహిర్భూమికి వెళ్ళాలని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ముందు నుంచి కూడా ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి తనైతే మాట్లాడుతున్నారు, పోలీసులను అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. తుని ఇక్కడ ఏదైతే గేట్ దాటిన తర్వాత పోలీసులు ఇక్కడ ఏదైతే నిర్మానుష ప్రదేశం ఉందో ఇక్కడికైతే తీసుకొచ్చి ఇక్కడ బహిర్భూమికి అయితే అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతనైతే ఏదైతే తాటిక నారాయణరావు అయితే ఆత్మహత్యకైతే బలవత్మరణానికి అయితే పాల్పడ్డాడు. ప్రస్తుతం ఏదైతే రాత్రి సమయంలో 10 గంటల ప్రాంతంలో జరిగిందని కూడా చెప్పుకొస్తున్నాం. ప్రస్తుతం చూడొచ్చు ఇదే చెరువులో అయితే మనకి ఏదైతే తాటిక నారాయణరావు అయితే బలవత్మరణానికి అయితే పాల్పడినటువంటి చెరువు ఇదే. ఇక్కడ నుంచి మనం ఇటుగా చూసుకుంటే చెరువు నుంచి ఇటుగా మనం ఒకవైపు రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ నుంచి అయితే పోలీసులు ఇటుగా వస్తున్నారు. అంటే ఇటుగా ఏదైతే తుని రూరల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, తుని రూరల్ పోలీస్ స్టేషన్ ఇటువైపు ఉంటుంది. ఇటువైపు ఉన్న నేపథ్యంలో ఇటువైపు నుంచి అయితే రోడ్డు ఇటుగా వచ్చి ఇక్కడ చెరువు ఏదైతే ఉందో అనుకూలంగా ఉండడంతో అక్కడ బహిర్భూమి కోసం అడిగిన నేపథ్యంలో ఇక్కడ ఇదే ప్రాంతంలో ఇదైతే పోలీసులు చెప్తున్నటువంటి కథనం ప్రకారంగా ఇదే ప్రాంతంలో వెహికల్ ఆపిన నేపథ్యంలో ఆయన అయితే బహిర్భూమికి అనుమతించారు. మరో 2 కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఇక రెప్పపాటులో అతనైతే పోలీసుల్ని ఆదమరుచుతూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇదే చెరువులోకి ఇటుగా వెళ్ళి అతనైతే బలవత్మరణానికి పాల్పడినట్టుగా చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు ఈ చెరువును చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ తుని దాటిన తర్వాత అలాగే రైల్వే గేట్ దాటిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి చెరువు, ఈ చెరువులోనే అతనైతే కోనేటి చెరువు అంటారు. ఇది కోనేటి చెరువు, కోమటి చెరువులో అతనైతే బలవత్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. చూడవచ్చు ఇక్కడ ఇంకా ఆనవాళ్ళు ఉన్నాయి. పోలీసులు ఉదయం రాత్రి అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అనుకూలంగా లేకపోతే మొత్తం ఉదయం మళ్ళీ ఈ యొక్క గాలింపు చర్యలు చేపట్టి గజఈతగాల సహాయంతో వలల సహాయంతో ఈ యొక్క అతని యొక్క భౌతిక గాయాన్ని బయటికి తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడవచ్చు ఇదే చెరువులో పడి బలవత్మరణానికి అయితే తాటిక ఎవరైతే నారాయణరావు అయితే బలవత్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఉదయం నుంచి కూడా రాత్రి గాలింపు చర్యలకి అంతరాయం కలగడంతో గాలింపు చర్యలు అయితే నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఉదయం అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టాం. తన యొక్క భౌతిక గాయం కూడా లభ్యమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం సంఘటన స్థలాన్ని కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే తాటిక నారాయణరావు సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా చేరుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళ ఆరోపణ పక్కన పోలీసులు అంటే పక్కన నిన్న నుంచి కూడా పెద్దాపురం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో శ్రీహరిరాజు కూడా ఈ సంఘటన స్థలంపై కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం జరిగింది అనుకున్నారు? ఇతను మీ ఏమవుతారమ్మా? మా మావయ్య గారండి. మా మావయ్య గారే నైట్ ఏంటంటే నేను ఈవినింగ్ వచ్చారండి. ఈవినింగ్ వచ్చి ఫోన్ చేసి ఏమన్నారంటే కానిస్టేబుల్స్ ఇలా సైన్ చేయాలి, మామూలుగా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోవాలి కదంటే మేము వస్తామండి, మేము అందరితో మాట్లాడుకొని చేసుకుంటాం. ఆయన మమ్మల్ని చూడలేదు చేయలేదండి, అతనితో మాకు సంబంధం లేదు అని మా వారు చెప్పారు. సరే అని చెప్పి అప్పుడు ఊరుకున్నారు. మళ్ళీ నైట్ 10 ఆ టైంకి 10:30 లోపు మాకు ఫోన్లు చేశారు సార్. ఫోన్ చేసి మీరు అర్జెంటుగా మీరు వచ్చి సంతకం పెట్టాలంటే మేము రాము సార్, మాకు అవసరం లేదండి, వీలైతే మార్నింగ్ వస్తామండి అని చెప్పాం. చెప్తే మీరు రాకపోయినా మేమైనా వస్తాం, మేము వచ్చి పెట్టించుకుంటాం, నీకు ఎందుకు అంత ఇబ్బంది, మేము వస్తామంటున్నాం కదా అని చెప్పారు. వద్దు సార్ మేము మార్నింగ్ పెడతాం సార్ అని చెప్పినా సరే ఇంటికి వచ్చేసి మేము ఇంటి దగ్గర ఉన్నామని ఫోన్ చేశారు. బయటకు వచ్చాం.
బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఒక ఆయన మా వారి వైపు కొంచెం తేడాగా చూడడం నేను గమనించి, నువ్వు సంతకం పెట్టకు, మీ అమ్మతో పెట్టించని చెప్పాను సార్ నేను. అయితే వద్దమ్మా, నేను ఆల్రెడీ లెటర్ మీ వారు పేరు మీద రాశాను, కొడుకు కదా, కాబట్టి మీ వారిని పెట్టనియ్యి అన్నారు. లేదు సార్, మా అత్తగారు పెడతారన్నా సరే మళ్ళీ లెటర్ మళ్ళీ మేము ప్రిపేర్ చేసుకోవాలమ్మా, టైం పట్టేస్తుంది, మాకు కొంచెం అర్జెంట్గా ఆయన తీసుకెళ్ళాలి అని అన్నారు. అన్నప్పుడు మా వారు సరే అని సంతకం పెట్టేసి మేము లోపలికి వెళ్ళిపోయాం. గుడ్ నైట్ చెప్పారు, హ్యాపీగా నిద్రపోండి అని చెప్పారు. ఆయన్ని చెప్పి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసి సీఏ గారు ఇలాగా అని చెప్పేసి అన్నారు. సార్ సార్ అని చెప్పి మా వారు అన్నారండి. అయితే మామూలుగా ఆయన చెప్పిన టైం ఏంటంటే అలాగే ఇందులో ఆయన చెప్పారు సార్, ఎలా అంటే ఇలా మోషన్ అవుతుందని చెప్పి బాత్రూమ్కి అని చెప్పి ఆపమన్నాడంట. బయట జనాలు ఉండడం వల్ల మేము వెహికల్లోనే ఉంచాము. అక్కడి నుంచి మేము కోర్టు తీసుకెళ్లే టైంలో మేము బాత్రూమ్ కన్నా అడిగితే మేము ఆపాము, అక్కడ దూకేశాడు అని మనిషి అయితే దొరకలేదు అని చెప్పారు సార్. అప్పుడు ఎన్ని గంటలు కానీ ఈయన ఏమి క్లియర్గా అడగలేదు. ఇలా ఎంత టైం అవుతుంది సార్ అని ఇతను అన్నారు. అంటే రాత్రి 10:30, 11 ఆ టైం అమ్మా అనేసి అన్నారు. అయితే నేను కిచెన్లో మా పిల్లలకి, ఈ పిల్లల్ని ఎలా తిప్పలేం కదా సార్, స్కూల్కైనా ఎక్కడికైనా పంపించేసి అప్పుడు మన పని చేసుకుందామని నేను ఏం చేశానంటే, నేను కిచెన్లో వింటూ నేను మళ్ళీ ఫోన్ చెయ్యి, అసలు ఏ టైం